చల్లగా ఉంది. చిల్ బేబీయా చిల్లెట్. చూడండి మావాడైతే ఆల్రెడీ ఎస్క్యూమ్ అయిపోయాడు మా అన్న. దేని గురించి ఆలోచిస్తున్నావా? ఫుడ్ ప్లస్ బీర్. చూడండి అందరు ఎట్లా ఫొటోస్ తీసుకుంటున్నారు. అసలు ఏదో ఒక పెద్ద క్యాన్వాస్ చేసినట్లుంది కదా. ఈ లెవెల్ ఇక్కడ ఇలా కట్టుంటారు చెప్పండి. సో మధు ఎట్లుంది? ఊటీయా కొడైకెనాలా ఇది? ఊటీ లాగా ఉంది. సో ఫర్ ద ఫస్ట్ టైం నాకు అసలు ఇక్కడ మీకు ఏ ప్రాపర్గా చూపించాలో అర్థం కావట్లేదు. అన్నీ బాగున్నాయి అనమాట. అమేజింగ్ ప్లేస్. గార్డెన్లోకి వచ్చాము. ఆటమ్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఆటమ్ కలర్స్ ఏమంటారు, ఒక సాంగ్ షూటింగ్ ఏమైనా పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది అనమాట. ఆటమ్ ఆసమ్ అంతే. హలో హలో. ఎకరాలు ఎకరాలు ఎప్పుడు కొన్నాడో తెలియదండి. కొన్ని రోజుల నుంచి నేను వెళ్తున్న ప్లేసెస్ అసలు నమ్మలేకపోతున్నాను. ఆస్ట్రేలియా ఎంత బాగుందా అని చెప్పి. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ టు దీను బైట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీను సబ్స్క్రైబ్ టు దీను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీను బైట్స్. వెల్కమ్ టు దిను బైట్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు మనం ఒక అమేజింగ్ స్పాట్కి వచ్చామండి. గ్లెన్వుడ్ గార్డెన్స్ అని చెప్పేసి బ్లూ మౌంటైన్స్ రేంజ్లో ఒక పెద్ద గార్డెన్. ఎలా ఉంటుందంటే ఫీల్ ఇక్కడ ఏదో మీరు ఊటీ కొడైకెనాల్లో ఉన్నట్లు ఉంటుంది. మేబీ కంపారిజన్ కరెక్ట్ కాదేమో, బట్ సిటీ నుంచి 1.5 hour డ్రైవ్కి ఇంత ప్లెజెంట్ ప్లేస్కి రావడం అనేది నిజంగా అమేజింగ్. అండ్ ఇప్పుడు మనకి ఆటమ్ కాబట్టి యూ హ్యావ్ దిస్ ఆసమ్ ట్రీ లీవ్స్ అన్నీ కూడా. సో మొత్తం తిరిగి చూద్దాము. మోర్ దెన్ 10 acres ఉన్న గార్డెన్ ఇది. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్ అండ్ సో అమేజింగ్. ఐ రియలీ వాంట్ యూ టు వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అసలు ఇక్కడే ఎంత బాగుందంటే లోపల ఎంత బాగుంటుందో. మరి ఇందాక ఇంట్లో బయలుదేరేటప్పుడు మరి మీరు ఆ రకంగా కోట్ వద్దు అని అన్నారు కదా సత్య గారు. ఇప్పుడేంటి ఇంకో కోట్ అడుగుతున్నారు? సో చాలా కార్స్ ఉన్నాయండి. అసలు మామూలు లేవన్నమాట. బోల్డ్ అన్నీ ఉన్నాయి. సిడ్నీ అంతా ఎక్కడ ఉందేమో అనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ మేము గార్డెన్ దగ్గర నుంచి క్లోజ్ టు 1 kilometer అవతల కార్ పార్క్ చేసాము. అంటే అంతమంది వచ్చున్నారు అనమాట. అండ్ ఇట్స్ రియలీ వెరీ కోల్డ్. అన్ని చెట్ల మధ్య కాబట్టి చాలా చల్లగా ఉంది. ఎట్లుంది? చిల్ బేబీయా చిల్లెట్. టూ గుడ్. రెడ్ కలర్లో సూపర్ ఉంది. సో సిడ్నీ నుంచి ఎగ్జాక్ట్లీ 1 hour 40 minutes డ్రైవ్. చాలా చల్లగా ఉందండి. చేతులు కూడా జిగల్ అన్నట్లున్నాయి అనమాట. కుదిరితే మీరు వచ్చినప్పుడు గ్లౌజులు తెచ్చుకోండి ఇక్కడికి. చూడండి మావాడైతే ఆల్రెడీ ఎస్క్యూమ్ అయిపోయాడు మా అన్న. ఇట్స్ రియల్ అమేజింగ్ అండి. చాలా బాగుంది ఆటమ్. చాలా ఆకులు అప్పుడే రాలిపోయాయి కానీ it's nice. The Brandhold Garden. సో టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. అడల్ట్ $15, చైల్డ్కి $10 టికెట్. ఆయన ఏం చేస్తున్నాడు? దేని గురించి ఆలోచిస్తున్నావా? ఫుడ్ ప్లస్ బీర్. చాలా చలిగా ఉందండి. బేసిక్గా తాగను. ఈ చలికి తట్టుకోలేక ఇంకా అంటే మనం ఎంటర్ అయిన వెంటనే లాంగ్ ట్రీస్ మనకి ఇక్కడ దర్శనమిస్తాయండి. అసలు ఎంత బాగున్నాయంటే సూపర్ ఉన్నాయి వ్యూస్. సో ఇట్స్ లైక్ యూనో స్ట్రైట్ పాత్ వే ఏదో ఉన్నట్లుంది. అంత బాగుంది ఇక్కడ. చూడండి అందరు ఎట్లా ఫొటోస్ తీసుకుంటున్నారు. అసలు ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫర్స్ అయిపోతారు. ఇలాంటి ఒకటి వచ్చిందంటే నో డౌట్ ఇన్ దాట్. సో మా వాళ్ళంతా మ్యాప్లో ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అడ్వెంచర్ చేస్తాను అనమాట. బట్ ట్రూలీ అమేజింగ్ స్పాట్ అండి. అసలు చాలా బాగుంది. మంచికి ఫొటోస్ కూడా తీసాం ఎప్పుడే మా అన్నయ్యని. ఆయనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కానీ ఇంకో పెళ్లి చేసుకుంటాడంట ఆయన.
చూసిన మంచి గ్రీనరీ ఉందండి అసలు. ఒరిజినల్ అన్నీ కూడా. ఫస్ట్ ట్రీ ఆఫ్ ద గార్డెన్ ప్లాంటెడ్ ఇన్ 1965. సో మనకి ఇక్కడ మంచి ఒక పిక్నిక్ స్పాట్ ఉందండి. మీకు అర్థమవుతుందో లేదా ఇక్కడ. సో లుక్ ఎట్ దిస్. బ్యాక్ సైడ్ అయితే ఏదో ఒక కట్టన్ కట్టేసినట్లుంది. ఓ మై గాడ్, దిస్ ఇస్ ట్రూలీ అమేజింగ్. See this, a road to nowhere లాగా అసలు. ఏదో ఒక పెద్ద క్యాన్వాస్ చేసినట్లుంది కదా. ఎవ్రీవేర్ ఆకులన్నీ రాలిపోయి అట్లా ఉన్నాయండి ఇక్కడ. ఇది అద్భుతంగా ఉంది అసలు. చెట్లు కానీ ఇది కానీ ఏదో ఒక ఓల్డ్ హాలీవుడ్ మూవీలో ఉంటాయి కదా, మీడివల్ పీరియడ్ అట్లాంటి వాటిలో అన్నట్లు ఉందన్నమాట మాకు. సో ఇట్లాంటి గార్డెన్స్ ఇక్కడ చాలా ఉంటాయండి. కానీ దాటన్నిటిలోకి బ్రెన్వుడ్ గార్డెన్ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ గార్డెన్ అండ్ చాలా ఫేమస్ అనమాట. చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళి ఏముంటుందని. గేట్ ఆఫ్ హెవెన్ లా ఉంది అసలు. ఇది ఎంత సూపర్ ఉందో చూడండి. అండ్ ఇట్స్ టూ గుడ్. సో ప్రతిదీ గార్డెనే లోపలంతా కూడా. అండ్ ఎవ్రీవేర్ మనకి ఇలాంటి వండర్ఫుల్ చెట్లు కనిపిస్తూనే ఉంటాయి. భయ్యా చూడండి, ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం ప్లాన్ చేసి ఉంటే వాళ్ళు ఈ లెవెల్ ఇక్కడ ఇలా కట్టుంటారు చెప్పండి, వరుసగా ఏదో ఉన్నట్లు. ఇట్స్ అమేజింగ్ అండ్ వండర్ఫుల్. ప్రతిదీ కూడా టూ గుడ్ ఉందండి అసలు. మంచి పిక్నిక్ స్పాట్స్కి వాటన్నిటికీ బాగా పనికొస్తాయి. సో మధు ఎట్లుంది, ఊటీయా కొడైకెనాలా ఇది? సో మంచి ఆల్పైన్ అండ్ వెజిటేషన్ క్లైమేట్ అండి అసలు. ఏదో మంచి హిల్ స్టేషన్కి వచ్చినట్లు ఉందన్నమాట. జస్ట్ 1.5 hour డ్రైవ్ సిడ్నీ నుంచేనంటే ఇట్స్ అన్బిలీవబుల్ రియల్లీ. హలో బేబీ, హాయ్ హాయ్ బేబీ, హాయ్. సో స్వీట్. సో ఫర్ ద ఫస్ట్ టైం నాకు అసలు ఇక్కడ మీకు ఏ ప్రాపర్గా చూపించాలో అర్థం కావట్లేదు. అన్నీ బాగున్నాయి అనమాట, వ్యూస్ అన్నీ కూడా. బెస్ట్ వ్యూస్ ఏది పిక్ చేసుకోవాలి, ఏది తీసుకోవాలి అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇట్స్ లైక్ దాట్ యాక్చువల్లీ. నేచర్ ఇస్ ద బెస్ట్ బ్యూటీ అంటే నన్ను అడిగితే. సో అన్నిటికంటే హార్జమ్ అట్రాక్షన్ మాత్రం ఇదేనండి అసలు. ఇట్స్ రియలీ టూ గుడ్. చెట్లు ఇదంతా అండ్ ఈ పొదలు చెట్లు చుట్టూ అల్లుకున్నవైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట నాకు. బేసికలీ ఈ చెట్లు చాలా బాగున్నాయండి. మధు, వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? ఇట్స్ రియలీ టూ నైస్ ఉన్నాయి పైనవి, ఆల్పైన్ లాగా అంతా కూడా. ఐఎమ్ రియలీ లైకింగ్ ఇట్. హోప్ యూ విల్ ఆల్సో లవ్ ఇట్. అమేజింగ్ ప్లేస్, డెఫినెట్లీ రావాల్సింది నన్ను అడిగితే మాత్రం. అంత బాగుంది ఇది. ఇది ఆటంలోనే ఎంత బాగుందంటే స్ప్రింగ్లో ఇంకా చాలా బాగుంటుంది. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. చూడండి వాళ్ళంత కష్టపడుతున్నారు ఫోటోలు తీయడానికి. ఆయన అసలు ఆయనకి పెళ్ళి అయిపోయినా నీకే అంత పెళ్ళి కావాలని మా పరిస్థితి ఏందయ్యా. సో ఆటమ్ వల్ల చెట్లు అన్ని కలర్స్ పెట్టుకొని ఎంత బాగున్నాయి చూడండి. ట్రూలీ గుడ్ ఇజన్ ఇట్? సో ఇది ఒక
మినీ ఎన్క్లోజర్ గార్డెన్లోకి వచ్చాము. సో అన్నయ్యకి కొంచెం ఎండ తగిలిందంట, ఆనందంగా ఉంది ఇప్పుడు. ఎవ్రీ వ్యూ ఇస్ టూ గుడ్ అండ్ టూ బ్రీత్ టేకింగ్. సో క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చండి ఇక్కడికి. యూ కెన్ హ్యావ్ ఫన్. ఇక్కడ ఉన్నట్టున్నారు హెరీస్ అంత పోతాం. సో ఇట్స్ రియలీ రియలీ టూ గుడ్ అండ్ టూ నైస్ బీయింగ్ హియర్. ఎంత బాగుందండి ఈ వ్యూ అసలు. ఈ ప్లేస్ చూడండి, ల్యాంప్ పోస్ట్ ఇక్కడంతా, అది టూ గుడ్ కదా. సో అన్నీ ఆటమ్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఆటమ్ కలర్స్, ఆల్ ఆటమ్ కలర్స్ ఉన్నాయి అసలు. అమేజింగ్ ఉన్నాయి కదా. కూడా ఎంత బాగుంది చూడండి అసలు. అండ్ కింద మొత్తం ఆకులే ఉన్నాయి, చెట్లన్నీ పడిపోయిన ఆకులు. ఫోటోగ్రాఫర్స్ ప్యారడైజ్ అయిందని అడిగితే అసలు. సో ఆటమ్ లీవ్స్ మళ్ళీ చేద్దాం. ఆటమ్ లీవ్స్ గాలికి ఎగిరిపోతున్నాయి. బట్ రియలీ సో గుడ్ ఆటమ్ లీవ్స్ అండి. ఇక్కడ అమేజింగ్ ఉన్నాయి అసలు, మామూలుగా లేవు. మంచిగా ఏమంటారు, ఒక సాంగ్ షూటింగ్ ఏమైనా పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది అనమాట. మ్యారీడ్ కపుల్స్ ఎవరైనా ఉన్నా ఇక్కడ సిడ్నీలో, అలాగే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా డూ ఇట్. దట్ విల్ బి అమేజింగ్. సో ఎంత చూసినా కూడా ఏదో మిస్ అయ్యామనే అనిపిస్తుంది అనమాట ఇక్కడ మాకు. అట్లా ఉంది గార్డెన్. మిస్టర్ సత్య, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇప్పటిదాకా ఎలా అనిపించింది మీకు అసలు? ఆసమ్ అండి, ఆటమ్ ఆసమ్ అంతే. ఆటమ్ ఆసమ్, ఏ టు ఏ. సో భయ్యా కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. సూపర్గా ఉంది, బాగుందన్నమాట విషయం అసలు. మంచి వ్యూస్, ఎన్ని చేసినా కూడా ఇంకా అట్లే వస్తున్నాయి అవి. Hey, hi. Oh, you wanna speak something? You wanna say something? Hello. So, birthdays, pregnancy photo shoots, marriage photo shoots, and marriages కూడా ఇక్కడ చేసుకుంటారంట. అండ్ ఇక్కడ మేము చాలామంది ఫోటో షూట్లు అయితే చూసాము. అమేజింగ్ ఉంది ప్లేస్. వాటికి మరి ఎంత పే చేయాలి ఏంటి అని మనకి ఐడియా లేదు, బట్ ఇట్స్ రియలీ గుడ్. అంటే ఎకరాలు ఎప్పుడు కొన్నాడో తెలియదండి. ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ప్లానింగ్ ఉంటే ఇట్లా ఉంటుందో తెలీదు. సో యాక్చువల్లీ మేము ఇప్పుడు ఇది ఇంకొక హాఫ్లోకి వచ్చాం అనమాట. అంటే రోడ్ క్రాస్ చేస్తే ఇంకొక హాఫ్ దానికి వెళ్ళాము. అండ్ దిస్ లుక్స్ టెరిఫిక్ టు రియలీ. అతని మిర్రర్లో ఉంది. ట్రీస్ చాలా బాగా పెంచారు. అది ఒక బిగ్ ప్లేన్లో ఉన్నామండి మేము. చాలా పెద్ద ప్లేన్ అనమాట ఇది. కొన్ని రోజుల నుంచి నేను వెళ్తున్న ప్లేసెస్ అసలు నమ్మలేకపోతున్నాను. ఆస్ట్రేలియా ఎంత బాగుందా అని చెప్పి. ఇట్ లుక్స్ టూ గుడ్ అండ్ అమేజింగ్. సీ, వాచ్ ఫర్ యువర్ సెల్ఫ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Dinu Bites. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Dinu సో అదనమాట మధు గారి సౌజన్యంతో ఈరోజు గ్లెన్వుడ్ గార్డెన్ అనే ఒక అద్భుతమైన ప్లేస్ చూసాము. థ్యాంక్ యూ సో మచ్ మధు. ఎట్లా అనిపించింది మీకు ప్లేస్? ఎగ్జైటింగ్, మంచి ప్లేస్, బాగుందబ్బా. ఊటీ లాగా ఉంది, ఇంకో మన ఇండియాలో ఊటీ లాగా ఉంది. 1.5 hour డ్రైవ్, అది కూడా సిడ్నీ నుంచి. డ్రైవింగ్ కూడా బాగుంది. డ్రైవ్ కూడా అమేజింగ్ డ్రైవ్, అసలు సూపర్ ఉందండి. సో ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇక్కడ సిడ్నీలో విజిట్ చేయండి. అండ్ ఎప్పుడైనా మీరు సిడ్నీకి వస్తే మట్టుకు ఇది కూడా మీ దాంట్లో యాడ్ చేసుకోండి. అమేజింగ్ ప్లేస్, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో దిస్ ఇస్ దినేష్ గుండపనేని విత్ మధుపుడి ఫ్రమ్ Dinu Bites signing off for this amazing video. So we'll meet again. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఇట్. డూ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్.